హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి పనసకాయ ముక్కలతో పనసకాయ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేశాను ఫ్రెండ్స్. చికెన్ మటన్ బిర్యానీ ఎలాగైతే ఏ ఫ్లేవర్తో ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో అదే ఫ్లేవర్ఫుల్గా ఉందన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ఈ సీజన్లో పనసకాయలు దొరికితే కనుక ట్రై చేయండి. సో ఆంధ్రాలో చాలా పాపులర్ బిర్యానీ ఈ పనసకాయ బిర్యానీ. మ్యారేజెస్లో అలాగే ఏ ఫంక్షన్స్లో అయినా ఎక్కువగా ఈ బిర్యానీ చేస్తూ ఉంటారు కదా. సో గుమగుమలాడే ఈ ఫ్లేవర్ఫుల్గా ఉండే టేస్టీ పనసకాయ బిర్యానీని నేను మీకు డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్పబోతున్నాను. లేట్ చేయకుండా ఈ పనసకాయ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో స్టార్ట్ చేద్దాము. ముందుగా ఈ పనసకాయ బిర్యానీ కోసం మార్కెట్లో మనం లేత పనసకాయని ఎక్కువగా ప్రిఫర్ చేసుకోవాలండి. ఇలా నీట్గా వాళ్ళే మనకి క్లీన్ చేసి ఇస్తారనమాట. బిర్యానీ కోసం అని చెప్తే మనకి చికెన్ పీసెస్ ఏ సైజులో ఉంటుందో ఆ సైజులో మనకి కట్ చేసి ఇస్తారు. వాళ్ళు కట్ చేసి చక్కగా దీనికి పసుపు కూడా అప్లై చేసి కవర్లో ప్యాక్ చేసి అయితే మనకి ఇస్తారండి. చూడండి, ఇలా చక్కగా క్లీన్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పసుపు కూడా అప్లై చేసి కవర్లో ప్యాక్ చేసి ఈ విధంగా ఇస్తారనమాట. మనం ఇంటికి తెచ్చాక ఎలా చేయాలి ఏంటి ఈ పనసకాయ బిర్యానీ అనేది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పాత్రలోకి కొన్ని వాటర్ తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ పనసకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని పనసకాయ ముక్కలు బాగా ఉడికించుకోవాలండి. ఫస్ట్ ఉడికించుకుని నెక్స్ట్ ప్రాసెస్ చేసుకున్నామంటే టేస్ట్ అయితే అద్రిపోతుంది అనమాట. సూపర్ ఉంటుంది. అచ్చం మటన్ బిర్యానీ ఎలా తింటామో ఆ ఫ్లేవర్గా ఉంటుంది. సో చూసారు కదా, ఈ వాటర్లో మనకి పనసకాయ ముక్కలు మంచిగా ఉడికిపోయాయి. మనం ఇలా చేతితో పట్టుకుని ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోతాయి అనమాట. జస్ట్ ఒక 10 మినిట్స్లోనే హై ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే నీట్గా ఉడికిపోతాయి. ఇప్పుడు ఈ వాటర్ నుంచి సపరేట్ చేసి వేరే ఒక బౌల్లోకి అయితే ఈ పనసకాయ ముక్కలు తీసుకుందామండి. నెక్స్ట్ ఇక్కడ నేను 1/2 కేజీ పనసకాయ ముక్కలు తీసుకున్నాను కనుక ఇక్కడ 1/2 కేజీ రైస్ కూడా సేమ్ తీసుకుంటున్నానండి. 2 గ్లాసెస్ రైస్ తీసుకొని అది కూడా బాస్మతి రైస్ తీసుకుంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను. మీరు నార్మల్ రైస్తో అయినా ట్రై చేయొచ్చండి. 2 టైమ్స్ వాటర్లో వాష్ చేసి ఒక 1/2 అవర్ నానబెట్టుకుని పక్కన ఉంచుకుందాము. సో 1/2 అవర్ తర్వాత నేను ఈ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. చూసారా, పనసకాయ ముక్క మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ ఉడికించి పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఫస్ట్ వీటిని మ్యారినేట్ చేసుకుందామండి. 1 బై 1 క్లియర్గా వినండి, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఇందులోకి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకోవాలండి. నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి టేస్ట్కి మన స్పైసీకి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 3 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా తరుగు కూడా వేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కసూరి మేతి ఉంటే యాడ్ చేయండి, లేకుంటే స్కిప్ చేయండి. ఇక ఫైనల్గా బిర్యానీ మసాలా ప్యాకెట్లో ఉంటుంది కదా, ఆ బిర్యానీ మసాలా కూడా వేసుకొని 1 కప్పు చిన్న కప్పు చిలకరించిన పెరుగు కూడా వేసుకొని ఫుల్గా ఈ ముక్కలకి మసాలా పట్టే వరకు కూడా బాగా మ్యారినేట్ చేసుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేసేసుకొని ఒక అరగంట అయితే కంపల్సరీగా పక్కన ఉంచుకుందామండి. ఇలా బాగా మ్యారినేట్ చేసేస్తే ఉప్పు కారాలు ఈ పనస ముక్కలకి మంచిగా పడుతుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని ఒక 3 స్పూన్స్ వేసుకుని మరొకసారి మ్యారినేట్ చేసి మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా ఈ పనస ముక్కలకి పట్టి చక్కగా మంచి ఫ్లేవర్గా ఉంటాయన్నమాట. అచ్చం మటన్ ముక్కలు తిన్నట్టే ఉంటుందండి. చూసారు కదా, ఇలా మంచిగా ఈ విధంగా మ్యారినేట్ చేసుకుని ఖచ్చితంగా ఒక 1/2 అవర్ అయినా పక్కన ఉంచుకోవాలి. అప్పుడే మంచిగా ఈ ముక్కలకి ఉప్పు కారాలు అన్నీ కూడా బాగా సెట్ అవుతాయి అన్నమాట. మీకు కనుక అవైలబుల్ ఉంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బయట అయినా పెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ రైస్ని ఒక 1/2 అవర్ తర్వాత అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఒక బౌల్లోకి కొన్ని వాటర్ వేసుకోవాలి. రైస్ 2 గ్లాసెస్ తీసుకున్నాం అనుకోండి, ఒక 4 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. డబల్ క్వాంటిటీలో తీసుకొని బిర్యానీ హోల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలండి. చెక్క, లవంగం, షాజీరా, నెక్స్ట్ బ్లాక్ ఇలాచి, స్టార్ పువ్వు, అలాగే ఇలా షాజీరా, 2 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే రైస్ ఉడికించుకోవడం కోసం కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, లాస్ట్ అండ్ ఫైనల్గా 1/2 లెమన్ రసం కూడా వేసేసుకొని ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి. స్టవ్ మొత్తం ఒకసారి సాల్ట్ వేసుకున్నాం కనుక ఈ వాటర్లో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి.
కలుపుకొని హై ఫ్లేమ్లో బాగా ఈ వాటర్ని మరిగించుకోవాలండి. మనం ఇక్కడ రైస్ మంచిగా పర్ఫెక్ట్గా ఉడికించుకుంటే ఈ పనసకాయ బిర్యానీ అంత బాగా కుదురుతుందండి. సో చూసారుగా, హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న రైస్ని బాగా మరిగే వాటర్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని రైస్ వేసాక మనం ఎటు వెళ్లకుండా రైస్ని చెక్ చేసుకుంటూ ఉండాలండి. మెయిన్ ఇక్కడే అనమాట. రైస్ మనకి పర్ఫెక్ట్గా ఉడికితే ఈ పనసకాయ బిర్యానీ కూడా అంత టేస్టీగా ఉంటుందండి. సో చూసారు కదా, ఇలా కలుపుకుంటూ రైస్ ఉడికిందా లేదా అనేది ఒక్కసారి 2 సార్లు అలా చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఒక మెతుకు అలా పట్టుకుంటే చక్కగా కట్ అయిపోవాలండి. సో ఈ విధంగా నాకు మంచిగా ఒక 80% అయితే రైస్ ఉడికిపోయింది కనుక ఒక బౌల్లోకి అయితే ఈ రైస్ని సపరేట్గా వాటర్ నుంచి తీసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు మనకి పనసకాయ దమ్ బిర్యానీ చేసుకుంటున్నాం కనుక ఒక వెడల్పుగున్న పాత్రని తీసుకోవాలండి. దమ్ బిర్యానీ కోసం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని మ్యారినేట్ చేసిన పనసకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, నెక్స్ట్ మనం ఉడికించిన ఈ రైస్ కూడా వేసేసుకోవాలి. మనం ఇక్కడ 80% రైస్ ఉడికించాం కనుక మొత్తం ఇలా పైన ఒక లేయర్ వరకు ఈ రైస్ వేసుకుని ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా పైన ఈ విధంగా వేసుకుని నెక్స్ట్ సెకండ్ స్టెప్ కూడా రైస్ని మొత్తం వేసుకోవాలి. మధ్యలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. సో సెకండ్ స్టెప్ కూడా రైస్ ఈ విధంగా వేసుకున్నాం కదా, ఆ పైన కొంచెం కొత్తిమీర, అట్లానే కొంచెం పుదీనా, యాస్టీజ్ ఫస్ట్ లేయర్ ఎలా వేసుకున్నామో అలాగే సెకండ్ లేయర్ కూడా అలాగే వేసుకోవాలి. ఇంకా ఫైనల్గా బ్రౌన్ ఆనియన్స్, కొన్ని బాదం, కొన్ని జీడిపప్పు కూడా నేతిలో వేయించి వేసుకోండి, చాలా బాగుంటుందండి. అలా నేను కూడా వేసేసుకున్నాను. వేసుకొని పైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత రైస్ ఉడికించిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఒక హాఫ్ గ్లాస్ టీ గ్లాస్ వాటర్ చుట్టూరు కొంచెం అలా వేసుకొని ఫైనల్గా కొంచెం బిర్యానీ మసాలా పైన అలా చల్లుకొని మూత పెట్టేసి మంచిగా దమ్ పెట్టేసుకుందామండి. ఇదంతా కూడా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీనిపైన బయటికి ఏరిపోకుండా బరువు ఏదైనా పెట్టుకోవాలి కంపల్సరిగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అయితే ఉంచుకోవాలండి, ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఒక 5 నిమిషాల తర్వాత ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. చూసారా, గుమ్మగుమ్మలాడుతూ పనసకాయ దమ్ బిర్యానీ అయితే టేస్టీగా మనం ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఇంటిల్లిపాది చాలా హ్యాపీగా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ పీస్, మటన్ పీస్ ఏ విధంగా ఉంటుందో ఫ్లేవర్ఫుల్గా అలా ఉంటుందన్నమాట. తప్పకుండా మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ముక్క కూడా మనకి ఉడికిందా లేదా అని మీకు డౌట్ రావచ్చు, నేను చూపిస్తాను. చేత్తో ప్రెస్ చేసి ఉడికిందా లేదా అనేది మీరే చూడండి. మంచిగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. చికెన్ ముక్క ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది. టేస్ట్ కూడా చికెన్ పీస్ లాగానే ఉంటుందండి చెప్పాలంటే. రైస్ కూడా చూసారా మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట. ఒకసారి అంతా కూడా కింద నుంచి పై వరకు రైసు, ఈ ముక్కలు, ఈ పనస ముక్కలు కలిసేటట్లు మొత్తాన్ని ఈ బిర్యానీని ఈ విధంగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుని తిన్నామంటే రైతా పక్కన పెట్టుకుని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఇలాగే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. వెజిటేరియన్ వాళ్ళకి ది బెస్ట్ పనసకాయ దమ్ బిర్యానీ అని నేను చెప్తానండి, చాలా బాగుంటుంది. సో ఎటువంటి చికెన్ దమ్ బిర్యానీలో కాకుండా ఒక్కసారి వెజ్లో కూడా ఈ పనసకాయ బిర్యానీని ట్రై చేసి చూడండి. కంపల్సరీ దీనికి ఫ్యాన్స్ అయిపోతారు, నేను గ్యారంటీ ఇస్తాను, అంత టేస్టీగా ఉంటుంది. సో చూసారా, ముక్క కూడా మంచిగా మనకి మటన్ ముక్క ఎలాగైతే ఉంటుందో అలా ఉంది. సో టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈసారి ట్రై చేసేయండి ఇదే వేలో. అలాగే ఈ పనసకాయ బిర్యానీ మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ఫాలో అవుతూ ఉండండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పనసకాయ బిర్యానీ మీకు నచ్చితే మరొకసారి అడుగుతున్నాను, ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.